మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ దేవేందర్ నగర్ కాలనీ వాసులతో మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బోడుపల్లో కొందరు ముఠాగా మారి పేదల స్థలాలను బలవంతంగా లాక్కుని డబ్బులకు అమ్ముకుంటున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. ఇక్కడ ఉన్న అక్కలకు అన్నలకు నా ఫ్రెండ్ నాది మోత్కూరు పక్కనే పొడిచాడు ఆయన ఇప్పుడు మాట్లాడిను, కానీ ఆల్రెడీ 4 నెలలు అవుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకు. అడ్డంగా దోచుకుంటున్నారు. పట్టాలన్నీ ఒరిజినల్ పట్టాలన్నీ గుంజుకుంటున్నారు. పట్టాలు లేని వాళ్ళకు డూప్లికేట్ పట్టాలు ఇచ్చి అమ్ముకుంటున్నారు. దాన్ని అమ్ముకున్న ముసాలలో ఎవరు పైసలు ఇస్తే వాడిని కట్టనిస్తున్నారు. అసలు పట్టదారులు కట్టనిస్తలేరు. ఎన్ని దినాలు సాగుతుంది? వాడు రాపోల్ రామలాసుంటి పెద్ద మనిషి ఒక ఫెడరేషన్ పెట్టి ముసుగులో దొంగ పట్టాలు అమ్ముతాడు, దొంగ భూమి అమ్ముతాడు. ఆయనకు ఎక్కడికెళ్ళి ఆదాయం వస్తుంది? ఈడ 62 నంబర్ బై నంబర్ వేసుకుంటా 70 ఎకరాలు ఉంది. దాన్ని 30 ఎకరాలు అమ్మేసిండు ఇప్పటికే. మా డంపింగ్ యార్డ్ పట్టబోతుంది అదంతా. ఇక్కడ కూడా బోలెడు ప్లాట్లు ఖాళీ ఉండే, ఒరిజినల్ పట్టదారులు ఉండే. వాళ్ళకి తెలియకుండా అన్ని వాళ్ళని భయప్రాంతులు చేసి, దాదాగిరి చేసి, దుష్మని చేసి ఇవన్నీ కూడా అమ్ముకున్నారు. ఇవాళ నేను చూస్తే పేద ప్రజలంతా ఆగం ఉన్నారు. మా పార్టీలో ఉన్నాడు మొన్నటిదాకా రాపోలు రాములు. మొన్ననే మా పార్టీలోకి వెళ్ళి మోసం చేసి వాళ్ళకి పోయింది. మాకు కూడా మా పార్టీ ఉన్నాడు కదా, మంచివాడు పెద్ద మనిషి అనుకున్నాం. మా పార్టీ నుండి మా కార్డు వేసుకొని మమ్మల్నే తీసుకుంటాం. ఇదే తప్పు చేసినామా? ఏమైనా ప్లాట్లు అమ్ముకుంటున్నామా అంటే కాదు, అసలు ముసుగులో ఆయననే మోసం చేస్తున్నాం. కానీ ఇన్ని దినాలకు బయటపడ్డది. ఎప్పుడు దొంగతనం ఏదైనా బయటపడుతుంది, అది దాగది బయటపడ్డది. రాపోల్ రాములు, జంగయ్య యాదవ్, వజ్రేష్ యాదవ్, సుధీర్ రెడ్డి, మన యాదగిరి అన్న వీళ్ళందరూ గుడుకుటాన్ని తయారయ్యారు. వాళ్ళకు రోజు పైసలు కావాలి, రోజు గరీబోళ్ళని చంపాలి, రోజు గరీబోళ్ళతోనే పైసలు సంపాదించుకోవాలి, రోజు గరీబోళ్ళ ప్లాట్లు గుంజుకోవాలి, రోజు గరీబోళ్ళతోని వాళ్ళు ద్రోహం చేయాలి, మోసం చేయాలి. కానీ ఎన్ని దినాలు చేస్తున్నావు? మల్లన్న వచ్చిండు, మల్లన్న సినిమా చూపిస్తాడు. ఇప్పుడు మల్లన్న సినిమా ఎట్లుంటుందో వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది. వాళ్ళు అనుకుంటారు మల్లారెడ్డిని ఉడగొట్టాలి, మాకెవడు అడ్డం ఉండడు, ఇష్టం ఉన్నట్టు దోసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు ప్లాట్లు అమ్ముకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు అమ్మిన ప్లాట్లు మళ్ళీ అమ్ముకోవచ్చు. అంటే ఆ దేవుడు ఉండడు, వీధికెళ్ళి చూస్తూనే ఉంటాడు. మళ్ళా నన్ను ఎందుకు పంపించిన దేవుడు? ఈ దుర్మార్గులను ఖతం చేయమన్నాడు, అంతం చేయమన్నాడు, మోసం చేసేటోళ్ళను చేయమని చెప్పాడు. కాబట్టి ఇడుమా మల్లన్న సినిమా వాళ్ళకి చూపిస్తా. వాళ్ళకి తెలియదు, ఇప్పటిదాకా చూసిందంతా ట్రైలరే. ఇప్పుడు ఒరిజినల్ సినిమా చూస్తారు.